తారలు దిగివచ్చిన వేళ. నందుడు చాలా అమాయకమైన పిల్లవాడు. సరైన తెలివి లేదని అందరూ తిడుతూ ఉండేవారు. అలా ఒకరోజు నందుడు ఇంటి ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా అటుగా వచ్చిన వెంకటేశం నందుని దగ్గరికొచ్చి, ఒరే నందకుమారా, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? బాబాయ్, చెట్టు మీద ఉన్న పండుకి కొమ్మ ఊత ఉంటుంది కాబట్టి గాల్లో వేలాడుతున్నాయి. కాని ఆకాశంలో నక్షత్రాలకు ఏ చెట్టు ఊత ఉంది బాబాయ్? అవి అలా గాల్లో వేలాడ్డానికి. ఒకవేళ ఉంటే ఆ చెట్టు ఎక్కడ ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమిటేమిటి, నక్షత్రాలను చెట్లకు కాసిన పండ్లు అనుకుంటున్నావా? నీ పిచ్చి తగలయ్యా. ఇంకా నయం, ఆ పండ్లు కావాలని తింటానని గొడవ చేశావు కాదు. ఇన్ని రోజులు నువ్వు అమాయకుడివే అనుకున్నా, కాని ఇంత తెలివి తక్కువ వాడివి అనుకోలేదు. ఇంత బుర్ర తక్కువ వెదవి పండితుడికి ఎలా పుట్టావురా? అయినా పండిత పుత్ర పరమసుంఠ అనే సామెత ఉంది కదా, అది నిన్ను చూసే పుట్టిందేమో, బుర్రలేని వెదవ అని తిడతాడు. దాంతో చాలా బాధపడిన నందుడు తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాలని వెళ్తాడు. అప్పుడు వేరే వాళ్లతో మాట్లాడుతున్న తండ్రి రాఘవులు, మీ అబ్బాయిని సాయంత్రం 2 గంటలు నా దగ్గరికి పంపిస్తే అన్ని విద్యలు నేర్పిస్తా. నువ్వు మీ అబ్బాయి ఎలా చదువుతాడో అని ఆందోళన చెందవలసిన అవసరమే లేదు కిట్టయ్యా. అయ్యా, మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్పదలిచాను. మీరిక్కడికి పిలిచారు అంటే మీ మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను, కాని నా పిల్లాడి విషయం అనుకోలేదు నేను. మీరు అంత మంచిగా విద్యాబుద్ధులు నేర్పించేవారైతే ముందుగా మీ అబ్బాయికి నేర్పించుకునేవారు కదా. ముందు మీ అబ్బాయిని తెలివైన వాడిగా చెయ్యండి, అప్పుడు వేరే వాళ్ల పిల్లల గురించి ఆలోచించండి అని అంటాడు. ఆ మాటలకి రాఘవులు ఏం మాట్లాడాలో అర్థం కాక నించుని ఉండగా నందుడు తండ్రి వద్దకు వస్తాడు. నాన్నగారు, ఆ వెంకటేశం బాబాయ్ నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. తిట్టక ఏం చేస్తారా ఎవరైనా? నీలాంటి బుర్ర తక్కువ వెధవలను చూస్తే, నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. నా కళ్ళ ముందు కనిపించకుండా ఎక్కడికైనా పో అని గట్టిగా అరిచేసరికి నందుడు భయపడుతూ తన తండ్రికి కనిపించకుండా ఉండడం కోసం ఇంటి మీదకు వెళ్లి కూర్చుంటాడు. చుక్కల్లారా, నేనేం తప్పు చేశానని అలా అందరూ నన్నే తిడుతున్నారు. నాకొచ్చిన సందేహాల్ని అడిగితే తప్ప. ఊరందరూ తిట్టారు అంటే వాళ్లకు నేను నచ్చలేదు అనుకోవచ్చు, కాని నా కన్న తండ్రి కూడా తిడుతున్నాడంటే నిజంగా నేను సరిగా లేనా? నేనేమైనా తప్పు చేశానా? అమ్మ ఉన్నంత వరకు అమ్మ నన్ను ఒక్క మాట అన్నిచ్చేది కాదు. అమ్మ చనిపోయిన కొద్ది రోజులకే అంతా మారిపోయింది అని నందుడు నక్షత్రాలను చూస్తూ చెప్తుండగా ఆ నక్షత్రాలలో ఒక నక్షత్రం నందుడి దగ్గరికొచ్చి, నందకుమారా, నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు. నేనొచ్చాను కదా, నాతో రా. నీకు నా స్నేహితులను చూపిస్తాను. నిన్ను ఎవరూ ఏమీ అనని ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాను. నన్ను ఏమీ అననిది కేవలం మా అమ్మ మాత్రమే. మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తావా? సరే పద, ఈ రాత్రంతా మీ అమ్మతో ఆడుకోవచ్చు అని అంటుంది నక్షత్రం. హాయ్, అమ్మని కలవచ్చా? అమ్మతో మాట్లాడొచ్చా? అయితే తప్పకుండా నీతో వస్తాను. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని అంటాడు నందుడు. వెంటనే నక్షత్రం నందుడి చేతిని పట్టుకుని గాల్లో కొంత దూరం తీసుకుని వెళ్లి మేఘాల మధ్యలో ఉన్న తన తల్లి దగ్గరకు తీసుకుని వెళ్తుంది నందుణ్ణి. అమ్మా, నన్ను వదిలేసి ఇక్కడికెందుకొచ్చావమ్మా? నువ్వు లేకపోతే ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడమే లేదమ్మా. పైగా తిడుతున్నారు. అందరితో మాటలు పడవలసి వస్తుందమ్మా. నందా, అందరూ నిన్ను తెలివిలేని వాడనే కదా అంటున్నారు. రోజూ నా దగ్గరికొస్తే నేను నీకు విద్యాబుద్ధులు నేర్పిస్తాను. అప్పుడు నీకు కూడా చాలా తెలివొస్తుంది. అప్పుడెవరూ కూడా నిన్ను ఏమీ అనరు. సరేనా? రోజూ వస్తావా? అమ్మా, నేను నీ దగ్గరే ఉంటానమ్మా. నేను కిందకు వెళ్ళను. లేదు నాన్న, నక్షత్రాలు రాత్రి మాత్రమే కదా ఉంటాయి. నేను ఒక నక్షత్రాన్ని. నీకు తల్లిని కాబట్టి నీకు అమ్మలా కనిపిస్తున్నాను. ఇక ఈ రోజుకి ఇంటికి వెళ్ళు. రేపు రాత్రి వేళల్లో మళ్లీ రావచ్చు. ఎంచక్కా నాతో ఆడుకోవచ్చు. సరేనా? నందుడు సరే అని చెప్పగానే నక్షత్రం వచ్చి నందుణ్ణి గాల్లో తీసుకుని ఇంటి మీద దిగబెట్టేస్తుంది. అలా రోజు రాత్రి అవ్వగానే నందుడు ఎవరికీ తెలియకుండా ఇంటి మీదకెక్కి కూర్చోగానే నక్షత్రం రావడం, నందుణ్ణి తీసుకుని వెళ్లడం, ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి.
నెమ్మది నెమ్మదిగా నందుడు తన తల్లి చెప్పిన మాటలు వింటూ విద్య నేర్చుకుంటూ తెలివైన వాడిగా మారుతూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాఘవులు, నానా నందా, ఇలా ఎన్నాళ్ళురా తెలివిలేనివాడిలా? నేనేమో పండితుణ్ణి, నువ్వేమో ఇలా ఉంటే చూసేవాళ్లు చాలా అవమానంగా మాట్లాడుతున్నారా? ఎలాగైనా చేసి కాస్త చదువుకోరా. నాన్నా, మీరు ఏ పరీక్ష పెడతారో పెట్టండి, నేను ఖచ్చితంగా మీ మెప్పు పొంది తీరుతాను అనగానే తండ్రి కొన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. నందుడు కూడా తెలియదు అనకుండా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూనే ఉంటాడు. అలా కొంతసేపయ్యాక తండ్రి నందుణ్ణి గట్టిగా హత్తుకొని, ఇంత తెలివి నీలో ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు దాచావురా? నాన్నా, ఇదంతా అమ్మ నేర్పించిన తెలివి. రోజూ రాత్రి అమ్మ నాతో కలిసి చాలా బాగా ఆడుకుంటుంది, మంచి మాటలు చెప్తుంది, నలుగురిలో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తుంది. ఏంటి, చనిపోయిన మీ అమ్మ ఇవన్నీ నీతో చెప్తుందా? మీ అమ్మ చనిపోయి చాలా కాలమైంది, ఇప్పుడెందుకు మాట్లాడుతుంది? లేదు నాన్నా, రోజూ రాత్రి ఒక నక్షత్రం నన్ను అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అమ్మ నాకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తుంది. అందుకే నేనిందాక మీరడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతున్నాను. ఇందాకే కదరా నిన్ను మెచ్చుకున్నాను తెలివైన వాడివి అని. ఇంతలోనే మళ్ళీ ఇలాంటి మతిస్థిమితం సరిగా లేని మాటలు మాట్లాడతావెందుకు? లేదు నాన్నా, నిజంగానే నక్షత్రం వచ్చి నన్ను అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. కావాలంటే నువ్వు కూడా ఈరోజు రాత్రి సమయం నాతో పాటే ఇంటి మీదకొస్తే నిన్ను కూడా అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను. రాఘవయ్యకి నందుడు చెప్పేది నమ్మకంగా లేకపోయినా అసలేం జరుగుతుందో చూద్దామని నందుడు చెప్పినట్టుగా రాత్రి సమయంలో ఇంటి మీదకు వెళ్తాడు. కాని ఏ నక్షత్రం కూడా ఆ రాత్రి రాలేదు. తండ్రి నందుణ్ణి ఇక వీడు మారడు అనేసి వెళ్లిపోతాడు. నందుడు మాత్రం ఆ నక్షత్రాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోయినప్పటికీ నక్షత్రం మాత్రం రాలేదు. నందుడు రోజూ రావడం, నక్షత్రం కోసం చూడ్డం, నక్షత్రం రాకపోయేసరికి బాధపడుతూ ఉదయాన్నే ఇంటికి వెళ్లడం ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నక్షత్రం వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు? నాన్నని కూడా నిన్ను కల్పించడానికి తీసుకునొచ్చాను, కాని నువ్వు రాలేదు. నాన్న తెలివైన వాణ్ణి అని నన్ను మెచ్చుకున్నా కొంతసేపటికే తిట్టాడు. ఇదంతా నీ వల్లే. అయినా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మని నాకు చూపించకుండా ఎందుకు మాయమైపోయావు? నందా, నీలాగే చాలా మంది పిల్లలు తల్లి కోసం ఏడుస్తూ ఉంటారు కదా. అందుకే అలాంటి పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మల దగ్గరికి తీసుకుని వెళ్ళాను. మీ అమ్మ నీకు చాలా మంచి మాటలు, చాలా విషయాలు చెప్పింది కదా. అమ్మ నీతో ఉన్నా లేకున్నా అమ్మ చెప్పిన మాటలు నువ్వు ఆచరించాలి కదా. నువ్వు అందరిలో తెలివైన వాడిగా పేరు పొందాలనే కదా మీ అమ్మ కోరిక. అందుకోసమే కదా మీ అమ్మ నీకు అన్ని విషయాలు నేర్పించింది. కాని నువ్వు అమ్మ మాట పట్టించుకోకుండా ఇలా మళ్లీ క్రితంలాగానే ఉంటావా? లేదా అమ్మ కోరిక మేరకు తెలివైన వాడిలా ఉంటావా? అమ్మ కోరిక మేరకు అందరిలో తెలివైన వాళ్ళలాగానే ఉంటాను. అమ్మ ఎప్పుడు నన్ను కలుస్తుందో చెప్పవా? ఎవరికీ దొరకని ఒక అవకాశం నీకు దొరికింది. చనిపోయిన మీ అమ్మతో మళ్ళీ ఇప్పటికీ కొన్ని జ్ఞాపకాలను ఏర్పరచుకున్నావు. నువ్వు అమ్మ చెప్పిన బాటలు నడిస్తే అమ్మ ఎప్పుడూ నీతో ఉన్నట్టే కదా. నువ్వు అలా ఉంటావా? ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టుగానే ఉంటాను అని అంటాడు. నక్షత్రం నందుడికి ఒక బహుమతిచ్చి తిరిగి ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఆ రోజు నుంచి నందుడు తన తల్లి చెప్పినట్టుగా తెలివిగా ఉంటూ అందరితో తెలివైనవాడిగా మన్ననలు పొందుతాడు. ఇవాల్టి మన స్టోరీ చెప్పుడు మాటలు. గజేంద్రపురం అనే గ్రామంలో వీరమల్లు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఏ పని చేసేవాడు కాదు, మాటలతో పూట గడుపుకునేవాడు. అలా ఒకరోజు వీరమల్లు ఊర్లో తిరుగుతూ ఉండగా పొలానికి వెళ్తున్న రామయ్య కనిపిస్తాడు. ఏంటి రామన్న, ఎంత పొద్దునే పొలానికి వెళ్తున్నావు? ఏంటి సంగతి? పని పాట లేకుండా నువ్వు నిద్రపోతే నీకోసం పొద్దు అవుతుందా ఏంటి? దాని పని చేసుకుపోతుంది. నువ్వే పని లేకుండా ఇట్టా ఉన్నావు. సర్లే, నీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను, వెళ్ళొస్తాను అని నాగలి భుజాన వేసుకుని పొలానికి పయనమవుతాడు రామయ్య. పోనీలే కదా అని పలకరిస్తే ఇంత దురుసుగా మాట్లాడతాడా? సాయంత్రం వచ్చాక చెప్తాను అతని సంగతి. ఇప్పుడు మనకి కాలక్షేపం అవ్వాలంటే ఎవరో ఒకరు దొరకాలి కదా, వారి కోసం వెతక్క తప్పదు మరి
అని ఊర్లో తిరుగుతూనే ఉంటాడు. కాసేపటికి ఒక పిల్లవాడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్లి, బాబు, ఎవరు నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? నా పేరు నందుడు. నేను ఆడుకుంటూ ఎక్కడికొచ్చానో తెలీదు. ఎటెళ్ళినా మా ఇల్లు కనిపించడం లేదు. సరేలే, నేను మీ ఇంటికి చేరుస్తాను. కాని నువ్వెవరు కొడుకువో చెప్పు. మా నాన్న పేరు శంకరయ్య. సరే, నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తానులే గాని మీ నాన్న గురించి ఇంకా ఏదైనా చెప్పు అని పిల్లాడితో మాట్లాడుతూ శంకరయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే కంగారు పడుతున్న శంకరయ్య పిల్లాడిని చూసి చాలా సంతోషిస్తాడు. వీరమల్లు పిల్లాడిని తీసుకురావటం చూసి, వీరమల్లు, నీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. మా పిల్లాడు నీకెలా కనిపించాడు? అదా, రామయ్య అడవి వైపు వెళ్ళడం చూసి నేను అడిగేసరికి అతను మాట మార్చి వెనక్కెళ్ళాడు. అదేంటో తెలుసుకుందామని నేను అటువైపు వెళ్తే ఇదిగో ఈ పిల్లాడు కనిపించాడు. అవునా, అడవిలో ఏముందని వెళ్ళావు? అది తెలుసుకుందామనే వెళ్ళాను. ఇంతలో ఇలా జరిగింది. సరేగాని ఈ విషయం ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా ఆ రామయ్యకి అస్సలు చెప్పకు అని చెప్పి వెళ్ళిపోతాడు. వీరమల్లు చెప్పిన మాటలు ఆ నోట ఈ నోట మారుతూ చివరికి రామయ్య అడవిలో కల్పవృక్షాన్ని చూశాడని, ఆ చెట్టు అతని కోరికలు తీరుస్తుందని, అందుకే అతనికి ఎప్పుడూ జీవితంలో ఇబ్బందులు ఉండడం లేదని ప్రజలు నమ్ముతారు కూడా. ఈ విషయం రామయ్య చెవిని కూడా చేరుతుంది. వీరమల్లు నేరుగా రామయ్య దగ్గరకు వెళ్లి, రామన్న, నువ్వింత స్వార్థపరుడు అనుకోలేదన్నా. లేదంటే ఎప్పుడు నీతోనే ఉండే నాకు కూడా చెప్పకుండా ఒక్కడివే కల్పవృక్షం నుంచొచ్చే ప్రయోజనాల్ని పొందాలనుకున్నావు గదా. ఈ రోజు నన్ను ఎలాగైనా ఆ కల్పవృక్షం దగ్గరికి తీసుకెళ్లి తీరాల్సిందే. ఆపర నీ అధిక ప్రలాపన. కల్పవృక్షమేంటి, నా కోరికలు తీర్చడం ఏంటి? నా పొలము, నా ఇల్లు తప్ప నాకింకేమీ తెలీదు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పండించుకునే పొలమే నాకు తిండి పెడుతుంది. మా అమ్మా నాన్నలు నాకిచ్చిన ఇల్లే నాకు తలగాస్తుంది. ఇంక అవసరాలంటావా? నా పండిన పంటలు తినటానికి పోగా మిగిలిన అమ్మడంతో ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుందిగా. నా రెక్కల కష్టం మీద నేను ఆధారపడుతుంటే ఇట్లాంటి పుకార్లు ఎందుకు నా మీద వస్తున్నాయో నాకే అర్థం కావటం లేదు. పుకార్లు అంటావేంటి రామన్నా? ఒకసారి నాతో రా, చూపిస్తా అని రామయ్యని వెంట పెట్టుకుని అడవి మార్గంలో తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి చాలా మంది ఊరు జనం కాగడాలు పట్టుకుని అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఎవరాళ్ళంతా? ఎక్కడికి వెళ్తున్నారు? నీకు వరాలిచ్చే కల్పవృక్షం వాళ్ళకు కూడా కావాలని దాన్నే వెతకడానికి వెళ్తున్నారు. ఇంతలో కొందరు రామయ్య అక్కడ ఉండడం గమనించి కల్పవృక్షం జాడ చెప్పమని రామయ్య వెంట పడతారు. రామయ్య తనకు తెలీదని నెత్తి నోరు కొట్టుకున్నా వినిపించుకోకుండా అడుగుతూనే ఉంటారు. ఎంత అడిగినా చెప్పడం లేదని డబ్బు మీద ఆశతో చేయి చేసుకునే వరకు వెళ్తారు. ఆ గొడవ పెరిగి పెద్దదవ్వడంతో ఊరు పెద్ద వరకు వెళ్తుంది. రామయ్య, నీకు కల్పవృక్షం గురించి తెలుసని ఊరందరూ అంటున్నారు. నువ్వేమో కాదు అంటున్నావు. నీ మాటలు ఎలా నమ్మమంటావు? అయ్యా, మీరు జ్ఞానం ఎరిగినోళ్ళు. మీరైనా కాస్త నన్ను అర్థం చేసుకోండి అయ్యా. నాకు నా ఇల్లు పొలము తప్ప మరేమీ తెలీదు. నేను ఉదయాన్నే లేచి పొలానికి వెళ్తాను, మళ్ళీ చీకటి పడ్డాక గాని ఇంటికి రాను. అంతే తప్ప నాకింకేం తెలీదయ్యా. శివయ్య, నువ్వు ఊరందరికీ రామయ్య గురించి చెప్పావని తెలిసింది. నీకెలా తెలుసు? అయ్యా, నాకు అయ్యి ఎరమలు చెప్పాడయ్యా. అయ్యా, నాకేమీ తెలీదు. ఊరందరూ ఇలా మాట్లాడుకుంటున్నారని నేను చెప్పానంతే. అలా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని విచారించడంతో చివరికి శంకరయ్య చెప్పాడని తెలుస్తుంది. శంకరయ్య, నువ్వే మొదట ఈ మాట చెప్పావని అందరూ అంటున్నారు. దీనికి నువ్వేమంటావు? అయ్యా, నా కొడుకు తప్పిపోయిన రోజు వీరమల్లు కాపాడు తీసుకొచ్చాడు. అప్పుడు రామయ్య అడవిలోకి వెళ్ళబోతూ తనని చూసి పొలం వైపుకెళ్ళాడని చెప్పాడు. అది నా కడుపులో నేను దాచుకోలేక సుందరయ్యకి చెప్పాను. సుందరయ్య నేను మాట్లాడుకుంటూ రామయ్య ఎప్పుడు తిండికి గాని బట్టకు గాని ఇబ్బంది పడ్డట్టు కనిపించలేదు. ఒకవేళ ఈరమల్లు చెప్పినట్టు అడవిలో ఏమైనా దొరుకుంటాయా అని అనుకున్నాం. అంతే తప్ప ఇంకేమీ చెప్పలేదయ్యా. అందరూ జాగ్రత్తగా వినండి. నాకిందులో అర్థమైన విషయం ఏంటంటే, పొలానికి వెళ్తున్న రామయ్యని చూసి అడవిలోకి వెళ్లబోయాడని వీరమల్లు శంకరయ్యకి చెప్పాడు.
శంకరయ్య సుందరయ్యకి అడవిలో ఏదో ఉంది అని చెప్పాడు. అలా ఒకదానికి ఒకటి తోడయ్యి చివరికి రామయ్యకి అడవిలో కల్పవృక్షం కనిపించింది అనే వరకు పెరిగింది. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంతటితో ఆగింది. లేదంటే ఇది ఇంకా ఎంతవరకు వెళ్లేదో కూడా తెలీదు. రామయ్య పొద్దనక రాత్రనక కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాడు. కాలక్షేపానికి కూడా ఎవరి దగ్గరకు వెళ్ళని మనిషి. ఆ కష్టం వల్లే అతని పంట బాగా పండుతుంది. కాబట్టి అతనికి కూడు గుడ్డకి లోటు లేకుండా ఉంది. దాన్ని చూసి మీరందరూ కల్పవృక్షమని ఇంకేదో అని అనుకుని మీరు కష్టపడకుండా ఏదేదో పొందాలని కాగడాలు పట్టుకుని మరి లేని కల్పవృక్షాన్ని వెతకటానికి పూనుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే వీరమల్లు ఊర్లో ఏ పని చేయకుండా ఉండటంతో కాలక్షేపానికి వాళ్లతో వీళ్లతో మాట్లాడుతూ ఉండేవాడు. దాంతో అందరి విషయాలు అతనికి తెలియటంతో ఒకరితో మాట్లాడే సమయంలో ఇంకొకరి విషయాలు తెలిసో తెలియకో చెప్తూ ఉండేవాడు. అలా చెప్పటంతో అవతలి వాళ్ళు అతను చెప్పిన దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుని దానికి ఇంకా కొంచెం జోడించి మరొకరికి చెప్పేవారు. ఇలా అసలు ఏమీ లేని దగ్గర కూడా ఏదో ఉందని పాకటం మొదలవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇక నుంచైనా ఇలాంటి చెప్పుడు మాటలు విని సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పని మీద దృష్టి పెట్టి రామయ్యలాగా పని చేసుకోండి. మనం కష్టపడి చేసిన పని మనకు అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షమని గుర్తుంచుకోండి. అయ్యా, నేనిన్ని రోజులు పని చేయకుండా అందరితో కాలక్షేపం చేస్తున్నాను అనుకున్నాను గాని ఇలా మరొకరిని ఇబ్బంది పెడుతున్నాను అనుకోలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి కొంత ఆసక్తిని కలిగించటం కోసం లేనివి కూడా జోడించి చెప్పేవాణ్ణి కానీ అది ఇంతటి ప్రమాదానికి దారి తీస్తుందనుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను. నిజాయితీగా పని చేసుకుని బ్రతుకుతాను. ఇప్పటికైనా నీలో వచ్చిన మార్పు అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక నుంచి నిజానిజాలు తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని ఆలోచన రహితంగా ప్రవర్తించకండి అని అంటాడు ఊరి పెద్ద. అందరూ రామయ్యకి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి వీరమల్లు ఎవరితో అనవసరపు మాటలు మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇది ఇవాల్టి స్టోరీ చెప్పుడు మాటలు. మా స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.